ఈరోజు 2025 మే 11 ప్రపంచవ్యాప్తంగా కొన్ని ముఖ్యమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. అంతర్జాతీయ వార్తలు రష్యా ఉక్రెయిన్ యుద్ధం, శాంతి చర్చల వైపు ముందడుగు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్తో ఏ విధమైన ముందస్తు షరతులు లేకుండా నేరుగా చర్చలు జరపాలని ప్రతిపాదించారు. ఈ ప్రకటన యుద్ధాన్ని ముగించేందుకు ఒక కీలకమైన ముందడుగుగా భావించబడుతోంది. ఇది రష్యా ప్రకటించిన 72 గంటల యుద్ధ విరామం ముగిసిన తర్వాత వచ్చింది. ఇకపోతే యూరోపియన్ నాయకులు రష్యాపై ఒత్తిడి పెంచుతూ సోమవారం నాటికి 30 రోజుల యుద్ధ విరామానికి అంగీకరించకపోతే భారీ ఆంక్షలు విధిస్తామని హెచ్చరించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ఈ ప్రతిపాదనకు మద్దతు తెలిపారు. భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతలు, యుద్ధ విరామ ఒప్పందం. భారత్ మరియు పాకిస్తాన్ మధ్య ఇటీవల జరిగిన తీవ్ర ఉద్రిక్తతల తర్వాత ఇరు దేశాలు భూభాగం, సముద్రం మరియు గగనతలాల్లో యుద్ధ విరామానికి అంగీకరించాయి. ఈ ఒప్పందం మే 11 సాయంత్రం 5 గంటల నుంచి అమల్లోకి వచ్చింది. ఇది ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో భారత్ పాక్లో ఉగ్రవాద శిబిరాలపై మిస్సైల్ దాడులు చేసిన తర్వాత వచ్చింది. ఈ దాడులపై పాకిస్తాన్ తీవ్రంగా స్పందించింది. క్రీడా వార్తలు NBA జిమ్మీ బట్లర్ తిరిగి బరిలోకి. గోల్డెన్ స్టేట్ వారియర్స్ స్టార్ ఆటగాడు జిమ్మీ బట్లర్ గాయం నుంచి కోలుకుని మే 10న మినెసోటా టింబర్వుల్స్తో జరిగే గేమ్ 3లో పాల్గొననున్నాడు. ఇది వారియర్స్కు ముఖ్యమైన బలంగా భావించబడుతోంది. ఎల్ క్లాసికో కొత్త ప్రసార హక్కులు. బార్సిలోనా మరియు రియల్ మాడ్రిడ్ మధ్య జరిగే లా లిగా మ్యాచ్ను ఇప్పుడు ఇండియాలో ఫాన్కోడ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఇది ప్రసార హక్కుల మార్పుతో కూడిన కీలక పరిణామం. పర్యావరణ వార్తలు. మానవ నిర్మిత నిర్మాణాల్లో పగడాలు వేగంగా పునరుత్థానం. జపాన్లోని పరిశోధకులు కనుగొన్నట్లు మానవ నిర్మిత నిర్మాణాలు, ముఖ్యంగా కాంక్రీట్ బ్రేక్వాటర్లు, పగడాల పునరుత్థానానికి సహాయపడుతున్నాయి. ఇవి సహజ రీఫ్ల కంటే వేగంగా పగడాలను పునరుత్థానించడంలో సహాయపడుతున్నాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఇతర ముఖ్యాంశాలు. న్యూయార్క్ నగరంలో వసంతకాల ఆర్ట్ ఫెయిర్లు ప్రారంభమయ్యాయి. కళాభిమానులకు ఇది ఒక గొప్ప అవకాశం. ఈ రోజు చరిత్రలో 1981 మే 11న రెగ్గే సంగీత దిగ్గజం బాబ్ మార్లీ మియామిలో కన్నుమూశారు.